ఏపీ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అలాగే సెకండ్ ఇయర్ రిజల్ట్స్ మరికొద్ది సేపట్లో రిలీజ్ కాబోతున్నాయి. సో మీకు హాల్ టికెట్ నెంబర్తో పాటు లేదా హాల్ టికెట్ నెంబర్ లేకుండా ఎవరి రిజల్ట్ అయినా జస్ట్ నేమ్ ఎంటర్ చేసి తెలుసుకోవచ్చు. అది ఎలానో ఈ వీడియోలో కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని లైక్ చేసి తప్పకుండా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, చాలామందికి యూజ్ అవుతుంది. అలాగే ఫస్ట్ టైం చూస్తున్న సబ్స్క్రైబ్ చేసుకోండి, చాలా తక్కువ మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు. వీడియోని లైక్ చేసి షేర్ చేస్తే రెగ్యులర్ అప్డేట్స్ అనేవి వస్తూ ఉంటాయి. సో మెయిన్గా మనకి వెబ్సైట్ ఏంటి అని అంటే indiaresult.com. సో indiaresult.comలో మీకు 11 AM రిజల్ట్స్ వచ్చిన వెంటనే ఇందులో రిజల్ట్ అప్డేట్ చేస్తారు. అందులో మీకు హాల్ టికెట్ నెంబర్, రోల్ నెంబర్ ఆర్ నేమ్ వైజ్ రిజల్ట్స్ అని ఉంటాయి. సో మీరు నేమ్ కావాలనుకుంటే నేమ్ ఇక్కడ ఎంటర్ చేయాలని అంటే కరెక్ట్గా ఎంటర్ చేయాలి. మీకు హాల్ టికెట్లో ఏ విధంగా నేమ్ ఉంటుందో సేమ్ అలా ఎంటర్ చేస్తే మీకు రావడం జరుగుతుంది. లేదు ఓన్లీ ఒక నేమ్ అంటే సర్నేమ్ కాకుండా నేమ్ ఎంటర్ చేస్తే చాలా నేమ్స్ వస్తాయి, అందులో మీరు మళ్ళీ సెర్చ్ చేయాల్సి ఉంటుంది. సో ఇలా మీరు నేమ్ వైజ్గా మీ ఫ్రెండ్ది కానీ లేదా మీ కజిన్ది కానీ ఎవరిదైనా రిజల్ట్ అనేది చెక్ చేసుకోవచ్చు. వాళ్ళ హాల్ టికెట్ నెంబర్ ఐడియా లేకున్నా కానీ జస్ట్ నేమ్ ఎంటర్ చేసి సబ్మిట్ కొట్టిన వెంటనే రిజల్ట్స్ అనేవి వస్తాయి. indiaresult.com. సో మీకు ఫస్ట్ టైం రిజల్ట్ అది వెబ్సైట్ ఓపెన్ చేస్తే ఇక్కడ మీకు స్టేట్స్ అడుగుతాయి. ఏ స్టేట్ మీరు ఏంది అనేది, ఏ స్టేట్కి సంబంధించి అంటే అన్ని స్టేట్స్కి సంబంధించి రిజల్ట్ ఉంటాయి కాబట్టి ఏపీనా తెలంగాణ అని సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇంటర్మీడియట్ రిజల్ట్స్కి సంబంధించి కనిపిస్తుంది. సో అందులో మీకు ఇక్కడ నేమ్ వైజ్ చూడండి, ఇక్కడ నేమ్ వైజ్ ఏపీ బోర్డ్ 12th రిజల్ట్స్ అని ఉంది కదా. సో దాని మీద క్లిక్ చేస్తే మీకు డీటెయిల్స్ అనేది రావడం జరుగుతుంది. సో ఇది 11:30కి చెక్ చేసుకోండి. ఇప్పుడు 9:30 అవుతుంది ఎగ్జాక్ట్లీ. సో ఇది ఇన్ఫర్మేషన్ నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఫస్ట్ టైం చూస్తున్నారు మిస్ కాకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.